వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంటవి నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. చాలామంది అంటే ఒక్కొక్క కాంబినేషన్‌లో డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. బట్ 1 సిరీస్‌లో పుట్టినటువంటి వాళ్ళు గనక మనం చూసుకుంటే, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతోటి ఆహ్, న్యూమరాలజీ ప్రకారం పాజిటివ్ కాంబినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ గనక చేసుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈరోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ 1 సిరీస్ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళది మ్యారేజ్ కంపారిజన్ గనక మనం చూసుకుంటే పాజిటివ్ వైబ్స్‌కి ఏ నంబర్ హెల్ప్ అవుతోంది? నెగెటివ్‌కి ఏ కాంబో ఉంటుంది జనరల్‌గా? యూజువల్గా 1 ఇస్ ఎ బ్లెస్డ్ నంబర్ నాన్న. 1, 10, 19, 28 సూర్య భగవానుడి దీవెన వల్ల చాలా డివైన్ క్వాలిటీస్, వాళ్ళకి విన్నింగ్ ఈజీ హ్యాబిట్ అండ్ అర్నింగ్ మనీ, లీడర్షిప్ క్వాలిటీస్, క్రియేటివ్ మైండ్ అన్నీ బాగున్నాయి. బట్ ఈ 1 వాళ్ళు ఏ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందో ఈరోజు మన ప్రేక్షకులకు వివరంగా చెప్తాను. ఈ 1 సిరీస్ కెన్ మ్యారీ అనదర్ 1 సిరీస్. ఈ బోత్ ఆర్ వెల్ డిసిప్లైన్డ్. వీళ్ళు డిసిప్లైను, క్రమశిక్షణ, టైం. సో వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు. సో 1 వాళ్ళు 2 వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. సో 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు సూర్యుడు ఉన్నాడు. ఇది మిస్ మ్యాచ్. ఓకే. సో 2 వాళ్ళు హైలీ సెన్సిటివ్. చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. 15 డేస్ మూన్ రైజ్, 15 డేస్ డౌన్ వల్ల ఈ 1 వాళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉంటారు. 2 వాళ్ళు ఏమంటే తొందరగా హర్ట్ అవుతారు. సో 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళని 1 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు. 3, 12, 21, 30 అనేది జూపిటర్, బృహస్పతి, దేవతల గురువు, మంచి కాంబినేషన్. ఈ 1 వాళ్ళని 3 వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలరు. సో 1 వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో 3 వాళ్ళు కూడా హైలీ స్పిరిచువల్. అండ్ వీళ్ళు ఏమంటే ఈ 1 వాళ్ళని మాయ చేయగలరు, మాటల్లో పెట్టగలరు, వీళ్ళ ప్రేమలో వాళ్ళని ముంచేయగలరు. 1 and 3 ఇస్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో 1కి 3కి ఎలాంటి ఇబ్బంది లేవు. ఇక్కడ ఫస్ట్ రాంగ్ కాంబినేషన్స్ చెప్పేస్తాను. సో 1 and 6 ఇస్ ఎ వెరీ రాంగ్ కాంబినేషన్. 1 వాళ్ళు మంచి వాళ్ళే, 6 వాళ్ళు మంచి వాళ్ళే. బట్ 1లో పుట్టిన వాళ్ళు, 1 సిరీస్ వాళ్ళు 6 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారని నేను ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి శుక్రుడు అధిపతి, 1 వాళ్ళకి సూర్యుడు అధిపతి. సూర్యుడికి శుక్రుడికి పడదు. సో వీళ్ళకి క్లాషెస్ ఎక్కువ ఉంటాయి, క్వారల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రేమగా గడిపే టైం కన్నా కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సో 1 వాళ్ళు ఏదని చెప్తే 6 వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బయట వెళ్దామంటే రాను. సో ఈ బెటర్ టు అవాయిడ్ ఏ కాంబినేషన్ విత్ 6, 15, 24. అదేవిధంగా 8, 17, 26 1 అంటే సూర్యుడు, 8 శనీశ్వరుడు, తండ్రి కొడుకులు. సో ఈ తండ్రి కొడుకుల సంబంధం మ్యారేజ్కి వద్దు. ఇది 100% విడ్ లీడ్ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఆ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. సో బెస్ట్ ఇస్ 1 and 9 ఆది అంత కలయిక. సో ఈ 1, 9 మ్యారేజ్ చేసుకుంటే 1 చాలా పవర్ఫుల్ ప్లానెట్, 9 ఆల్సో ఈజ్ ఎ పవర్ఫుల్ ప్లానెట్. సో ఈ 1కి 9కి ఎంత అద్భుత కలయిక అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ 1 వాళ్ళు క్రమశిక్షణ, 9 వాళ్ళు క్రమశిక్షణ, చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. అండ్ ఎక్కడ డిస్టర్బెన్సెస్ రావు. అదేవిధంగా 1 and 5 ఆల్సో ఆర్ వెరీ గుడ్ మ్యాచ్. సో ఇక్కడ తీసుకుంటే 2 వద్దు, 6 వద్దు, 8 వద్దు. సో మిగతా నంబర్స్ అన్నీ కూడా 1తో మ్యాచ్ అవుతాయి. అండ్ అగైన్ మనం ఏం చేయాలి, నేమ్ నంబర్స్ చూడాలి. వైఫ్ నేము 6 లెటర్స్లో ఉండి హస్బెండ్ నేమ్ 3 నంబర్లో ఉంటే మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది. లెటర్స్ వైజ్ తీసుకుంటే అమ్మాయి ఎస్లో ఉండి అబ్బాయి విలో ఉంటే మిస్ మ్యాచ్. ఎస్ అంటే 3, వి అంటే 6. వీళ్ళ దేవతల గురువులు, వీళ్ళ రాక్షసుల గురువు, మళ్ళీ మిస్ మ్యాచ్. అమ్మాయి ఏలో ఉండి అబ్బాయి పిలో ఉన్న కాంబినేషన్ బాగుండదు. అదేవిధంగా ఎస్ అండ్ ఎన్, ఎస్ ఎన్ ఎప్పుడు కూడా లవ్ వరకు బాగుంటుంది కానీ మ్యారేజ్ లైఫ్ బాగుండదు. సో ఈ లెటర్స్ కూడా మనం చూడాలి. నేను చూసి చెప్పినవన్నీ కూడా నాన్న ఈ కాంబినేషన్ వద్దు మ్యారేజ్ వద్దన్నప్పుడు చేసుకుని అందరూ బాగున్నారు. పొరపాటు చేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి మీరు వద్దన్నారు, మేము చేసుకున్నాము, సఫర్ అవుతున్నాం, మళ్ళా సొల్యూషన్ మన దగ్గర ఉంది. సో ఇలా మిస్ మ్యాచ్ చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లో లెటర్స్ మార్చి సంఖ్యాబలం అనుకూలంగా చేసి ఈ 16లో పుట్టినా 18లో పుట్టినా మ్యారేజ్ చేసుకున్న న్యూమరాలజీ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేర్లో లెటర్ మార్చామా
సార్ 70,000 జంటలు విడిపోవడంగా ఉన్న జంటల్ని మనం లాస్ట్ 30 years కలిపాం. సో 1000 అబద్ధాలు ఒక పెళ్ళి అంటారు, ఒక అక్షరం మార్చి ఒక జంటను కలిపేస్తున్నాం. సో ఆల్రెడీ మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి? 100% ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఉంటే వాళ్ళ లైఫ్ క్లియర్గా నేను చెప్పినట్టే ఉంటుంది. చాలామంది అడ్జస్ట్ అవుతుండొచ్చు, కొంతమంది అడ్జస్ట్ కాలేక విడిపోతుండొచ్చు. బట్ లైఫ్ మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్. సో జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకుంటే, నన్ను సంప్రదిస్తే ఏ మ్యాచ్ బాగుంది, ఒక 5 మ్యాచ్లు వచ్చాయి, వీల్ సెలెక్ట్ అండ్ గివ్. అండ్ ఈ సెలెక్షన్ చేసిన వాళ్ళ మ్యాచెస్ ఏది కూడా నేను ఆల్మోస్ట్ ఒక 8 lakhsకి నేను సజెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ 20 yearsగా. వాళ్ళందరూ కాపురాలు బాగున్నాయి. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 hours రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 day పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతకుముందు అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, బిడ్డ పుట్టి 1 week అయింది,
జూన్ 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్లాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే, ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు, మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి, అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.